నేను ఎలాంటి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసుకుంటే హెల్త్ మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి. అంటే గైనకాలజిస్టులు ఎక్కువైపోయారు హాస్పిటల్స్ లో. ప్రాబ్లం ఏంటంటే గర్భాశయం సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కేవలం మన కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం వల్ల. బట్ ఈ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ అంటే కంప్లీట్లీ బ్యాంబూతో తయారైనది. మనకి దీనిలో ఎలాంటి కెమికల్ అనేది ఉండదు. మీరు తర్వాత నేను అది ఓపెన్ చేసిన బాక్స్ లో చూపిస్తాను. ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం అబ్జర్ప్షన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరన్నా ఒక ఎంప్లాయీ ఉన్నారు లేదా ఒక స్టూడెంట్ ఉన్నారు, స్కూల్కి వెళ్ళినా లేదంటే ఆఫీస్కి వెళ్ళినా డైలీ 2 to 3 ప్యాడ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు డైలీ, లైక్ మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని అట్లా. బట్ ఇదేంటంటే 12 hours లాంగ్ బ్యాకప్ ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా లేదంటే ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళారు అంటే తర్వాత ఈవినింగ్ వరకు వాళ్ళకి భయం అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వన్స్ దీనిలోకి వెళ్ళిన బ్లడ్ అనేది బయటికి రావడానికి అసలు స్కోపే లేదు. అది నేను మొత్తం ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. అంటే మనం బయట యూజ్ చేసి ఏంటంటే ఓన్లీ కాటన్తో చేస్తారు అది. అందువల్ల ఏంటంటే దానిలో ఉన్న బ్లడ్ కొంచెం ప్రెషర్ పడాలి. లైక్ స్కూటీ మీద కూర్చున్నా, బస్ ఎక్కి కూర్చున్నా జస్ట్ అది బయటకు వచ్చేసి మళ్ళీ బట్టలు కట్టేస్తుంది. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ ఫంగస్ అని ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇంకా అవన్నీ మీకు తెలుసు. అలా ఏంటంటే మనకు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి యూస్ఫుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ అంటారు.